శతకోటి స్తోత్రాలయ్యా
మరిచావు ఏమనుకున్నావు నువ్వేమనుకున్నావు నీ కోసం తన ప్రాణం పెట్టి విడిచావు నీ గతమే మరిచావు నీ కోసం తన ప్రాణం పెట్టిన యేసుని విడిచావు నీ గతమే మరిచావు మనిషిగా చేసి ఇచ్చాడు ఆత్మను చూపాడు మంటిని తీసి మనిషిగా చేసి జీవము ఇచ్చాడు ఆత్మను చూపాడు ఆ మార్గమే విడిచి దేవుని మరచి పాపము చేశావు దోషిగా మారావు ఆ మార్గమే విడిచి దేవుని మరచి పాపము చేశావు
నువ్వులో నుండి ఆ ప్రాణాన్ని రక్షించాడు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చాడు. వేరే ఆధారం నా దుఃఖమా నా శూలమా, వేరే ఆధారం నా సింహమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా దండలకి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా దండలకి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. చెప్తాను పైనను ఒకటి వేళ్ళ పాట పైనను పైనను ఒకటి వేళ్ళ పాట పైనను మృగములనేమి చేయదు, విధానము సమీపించదు. మృగములనేమి చేయదు, నా గుడారము సమీపించదు. నేను నోపయా వేరే ఆధారం నా దుఃఖమా నా శూలమా.
ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరాధనలే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా, శోధనలే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. కలసిన దైవం నీ దైవం, కలచిన దైవం నీ దైవం. మారుతుంది నీ జీవితము మరచిపోడు నా యేసయ్య మాటందుమా. ఓసే భారం నీవు చేసే త్యాగం, ఓసే భారం నీవు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసిన నా దైవం, దేవుడే సాయం చూసిన నా దైవం, దేవుడే సాయం. ఆరుతుంది నీ జీవితం ఎదురుచెందుకుమా, మరచిపోడు యేసయ్య మాటందుమా. నేను గత 3 దినాలుగా ప్రభువా నీ యొక్క సందేశాన్ని సంఘానికి వచ్చినటువంటి వారికి, ప్రజలకు, గ్రామానికి నీ సువార్తను వినిపింప చేయాలనేటువంటి ఆలోచన సంఘంలో ఉన్న పెద్దలకు, పరిచారకులకు కల్పించి ప్రార్థనాపూర్వకంగా దీన్ని నేను ప్రారంభించినప్పుడు
గత 2 రోజులు కూడా మీ సేవకులు మీరు బలపరిచి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత 2 దినాలు కూడా నీ ప్రజలతో వచ్చిన ప్రభా జనాంగముతో వింటున్నటువంటి వారితో బయట ఉండి శబ్దాంతరం ద్వారా వింటున్న వారితో కూడా మీరు మీ సేవకుల ముఖాంతరంలో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా ఈ రాత్రి కూడా 3వ రోజు రాత్రి కోరికను ప్రారంభిస్తున్నాం, సహాయం చేయండి. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి మీరు చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు అయినా ప్రభా ఈ పరిచర్య భారభరితమైన పరిచర్యనైనా ప్రభా ముందుకు కొనసాగిస్తున్నటువంటి మీ సేవకులు విజయ్ కుమార్ గారిని వారు కలిసిన పెద్దలను పరిచారకులను వారి సంఘాన్ని యూత్ను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ పరిచర్య భారమైన పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంటుందిగా దీని ద్వారా ఆత్మ సంబంధమైన ఫలాలు వారు చూచి నూతన ఆత్మలను సంఘంలోనికి మీరు ఆకర్షించి నేను ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతారని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు మరి మీ దాసులను మీరు క్షేమంగా తీసుకొస్తున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. ప్రభు ఈ రాత్రి మరొకసారి మీ దాసుని మరుగుపరుచుకుని ఆయన ఇక్కడ కూర్చున్న మాకును ప్రభు శబ్దంతరం ద్వారా ఉంటున్నటువంటి వారితోనూ మీ సేవకుల ద్వారా మీ అమూల్యమైన సందేశాన్ని వినిపింప చేయమని ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమానికి మీ ఆత్మ సహాయం ఇచ్చారు. ఇక ముందు జరుగుతున్న కార్యక్రమానికి మీ ఆత్మ స్వాధీనములు ఆధీనములు జరిగించుకుని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో స్తుతిని చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థన సహాయం. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. చదవడం అయితే దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నిర్మూలము కానున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎత్తైన నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తాను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తాను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యవ్వన అంతే సరిపోతుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమె. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయం చివరి రోజు నాయన మీ దాసులు ఏర్పరిచినటువంటి జీవితం ఆవరణంలో ప్రభువా ఈ యొక్క మహాసభలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 2 దినాలు కూడా మంచి దైవజన్మ తీసుకుని వచ్చి చక్కటి ఆహారాన్ని పంచిపెట్టించినటువంటి ప్రభువా ఈ యొక్క సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కాపరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ప్రేమించి ఆదరించమని మనం చేయించున్నాం. ఇంతవరకు తండ్రి మీ బిడ్డలు పాటలు పాడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ చిత్తములకు అప్పచెప్పుచుండగా వారిని ఆశీర్వదించండి, దీవించి ప్రేమించి గణపరచండి. కృపతో నింపమని మనం చేయించున్నాం. అలాగే నాయన మీ దాసులు ఈ రాత్రికాల సమయంలో మరి ఏ విత్తనములెత్తి ప్రభువా మీ బిడ్డలను తృప్తిపరుస్తారో ఆయన వారి నోటికి నోరు ఉండండి, మాటకు మాట ఉండండి. మీ కృపను చూపించమని మనం చేయించున్నాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే నాయన వినిచిన ప్రతి బిడ్డకును విశ్వాసము కలుగు చేయమని మీ కుమారుడును మా ప్రభు యేసు క్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. సంతోషంగా ఉన్న వాళ్ళకి ఎదిగి చెప్పకూడదు. గడిచిన 2 రోజులు దేవుడు అద్భుతంగా ఈ రక్షణ సువార్త సభలను ఆయనకు మహిమార్థంగా అలాగే మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దైవజనుల ద్వారా శ్రేష్టమైనటువంటి వందనాలయ్యా
ప్రేమకు వందనాలయ్యా. చెప్పండి. రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీవే చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీవే చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా పాడుకోండి. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. మీ కళ్ళు మూసుకుందాం. ఏమిచ్చినా లేకపోతే ఆయన చేసినటువంటి కార్యాలకు ఎన్ని వందనాలు చెప్పినా మనం రుణం తెచ్చుకున్నాము.
కాబట్టి ఇంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే, శ్వాస తీసుకుంటున్నామంటే, ఈ విధంగా మనం ఉన్నామంటే అది కేవలము ఆయనకు కృప మాత్రమే. ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువానికి వందనాలు మనస్ఫూర్తిగా చెప్తున్నాం. యేసయ్య, నువ్వు కలుగ చేసుకోకపోతే మా ఆర్థిక పరిస్థితులు మారవు. నువ్వు కలుగ చేసుకోకపోతే నాకు స్వస్థత రాదు. నీవే గనుక లేకపోతే నాకు రక్షణ లేదు. ఒకవేళ నేను రక్షింపబడకపోతే ఏదో ఒక రోజు నేను ఈ భూమి మీద మరణిస్తాను. అలా మరణించిన తరువాత అనిత్య నరకంలోనికి పడిపోతాను. నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. మనస్ఫూర్తిగా చెప్తాం. నువ్వే ప్రదేశంలో ఉన్నా, నువ్వెక్కడున్నా నీ వైపు యేసయ్య చూస్తున్నాడు. ఈ స్థలం అంతటి చుట్టూ ఆయన యొక్క ఆత్మ కుమ్మరించబడి ఉంది. ఆయన నీ మనసును చూస్తున్నాడు. నీ మనసు ఏ విధంగా ఉందో చూస్తున్నాడు. ఒకవేళ నీ మనసు సరిగా లేకపోతే నువ్వు నెమ్మది, సంతోషము, సమాధానం పొందుకోలేవు. ఒకవేళ నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, స్వస్థత నీకు కావాలని అంటే ఆయన యొక్క రక్షణను నువ్వు పొందుకోవాలి. కాబట్టి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దైవజనులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. తన దాసుని ద్వారా ప్రభు ఏ యొక్క వాక్యాన్ని విత్తబోతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో, ఎవరి గురించి మాట్లాడబోతున్నారు, మన పరిస్థితులను తెలియజేసేటువంటి వాక్యము మనకు అందించబోతున్నారు. కాబట్టి మన మనస్సులను దగ్గరగా పెట్టుకుందాం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినాయినా, ఉదయం అంతా భారంగా ఉంది, సంతోషం లేక, సమాధానం లేక, కుటుంబంలో సఖ్యత లేక, ఉదయం లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు కన్నీళ్ళే నా కంట్లో ఉంటున్నాయి. సంతోషము నా ముఖంలో లేదు, నా జీవితంలో అస్సలు కనిపించట్లేదు. ప్రభువా, నువ్వు కలుగు చేసుకోవా? నీకు దైవజనుడి ద్వారా నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడితే చాలు తండ్రి, నా జీవితం మార్చబడుతుంది, నా పరిస్థితులు మార్చబడతాయి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవా? ఈ రాత్రి ఇక్కడ నేను వట్టివాడిగా వచ్చి ఉన్నాను, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వట్టివాడిగా నేను వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏదో ఒకటి తీసుకుని వెళ్తేనే అది నాకు దీవెన. కాబట్టి నువ్వు నాతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ చెప్దాం. మౌనం ఉన్నట్లయితే ఆయన మాట్లాడరు. కాబట్టి మనం ప్రభువుకు దగ్గరగా పెట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి గల యేసయ్య, నీకు కృప చేత ఈ రక్షణ సువార్త సభలను, నాయన కూడికలను ఎంతో ఘనముగా నిర్వహించడానికి సహాయం చేశావు. గడిచిన 2 రాత్రులు దైవజనుల ద్వారా శ్రేష్టమైనటువంటి వర్తమానాలను మాకు అందింపచేశారు. వాక్యాలు విన్నాం. ఎంతో మంది నాయన రక్షింపబడ్డారు. సంఘము కదిలి వచ్చింది నాయన. అనేక ప్రాంతాల నుంచి జనాలను నాయన మీరు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దైవజనులకు ఇచ్చినటువంటి మంచి సఖ్యతను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమం ఇంత సజావుగా, నెమ్మదిగా జరగడానికి మీరు కృపను చూపిస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, సంఘం అంతా కలిసి ఈ రాత్రి మరొకసారి నీకు వాక్యం వినాలని, నువ్వు మాట్లాడితేనైనా మా జీవితాలు మారుతాయి కనుక ఆ మాటలు మేము చేతబట్టుకొని మా హృదయం అనే పలక మేము రాసుకోవడానికి కృపను చూపించబోతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరితో తండ్రి సరి అయినటువంటి మాట ద్వారా వ్యక్తి నాయన విత్తబడి ఆ వాక్యాన్ని నాయన మా నిజ జీవితంలో ఆచరించడానికి కృపను, కనికరాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దైవజనులకి సమయం అప్పగింది. మంచిదండి. ఈ సమయం ఐదోమీడగు అంతే దోయగు. ఇప్పుడు 2వ క్యారెక్టర్ ఎవడు? ఈ దోయగు ఎదోమీయుడు, అన్యుడు, ఏశావు సంతానానికి సంబంధించిన వాడు. దోయగు నిజానికి మీరు ఆ భాగం చదివితే దావీదు నోబు అనే ప్రదేశానికి వెళ్ళాడు. దావీదుకు ఆకలి అయింది. దావీదు పారిపోతున్నాడు. సన్నిధి రొట్టెలు తిన్నవి అక్కడే. అక్కడ తాను గొల్యాతును జయించినప్పటి ఖడ్గం ఈ దేశంలో వాళ్ళు దాచారు. ఆహారానికి ఏమైనా ఉందా అని నోబులో ఉన్న యాజకుల్ని ఆయన అడిగినప్పుడు ఇదిగో ఈ ఆహారం ఉంది అని ఆ అహిమెలెకు ఇచ్చాడు. ఆ
ఖడ్గం ఇచ్చాడు. అంతే, ఇదంతా దగ్గరుండి ఒకటి చూస్తున్నాడు. ఎవడు వాడు? దోయగా అయిపోయాడు. అంతే, దోయగులు ఉంటారు. దీనిలో దావీదు చేసిన నేరం ఏమీ లేదు. నోబు దేశంలో ఉన్న వాళ్ళంతా దావీదు పక్షంగా మారిపోయారు అని రహస్య సమాచారం సౌలుకి ఇచ్చాడు. సౌలు ఇక వెనక ముందు చూసుకునే రకం కాదు. అది ఎంత భయంకరుడు అంటే, ఈ దోయేగు చేసిన ద్రోహాన్ని బట్టి సౌలు తన దగ్గర ఉన్న వారిని అడిగాడు, వెళ్ళి యాజకులను కొట్టండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారండి. అయ్యా, యాజకులను ఏం కొడతాం, దేవుని దాసులను ఏం కొడతాం, మేము కొట్టమండి, పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఈ దోయేగు అనేవాడు ఎవడు కొట్టినా కొట్టకపోయినా నేనున్నాను, ముందుకొచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ దినమున అనేక మంది యాజకులను చంపాడు. మ్యాసకర్ ఆఫ్ ప్రీస్ట్స్. నోబు దేశము యాజకుల రక్తంతో తడిచిపోయింది. ఏం లేదు, కేవలం సౌలుకి ఏదో మేలు చేయాలి. దేవుని దాసుడు రక్తంతో నోబు దేశం తడిచిపోయింది. దావీదు ఇదంతా ఎరిగిన వాడు. మరి ఏం చేయాలి? దోయేగు మీద దావీదు నేరుగా తీర్పు చేయలేదు. కానీ 52వ కీర్తన ఇంటికి చదువుకోండి. 52వ కీర్తన అంతా దోయేగు మీద ఆయన రాశాడు. దేవుడు దోయేగు మీద తీర్పు చేశాడు. దావీదు సింహాసనం మీదకి వచ్చాక తనకన్న అవకాశాలన్నీ ఉన్నా కానీ ఎన్నడీ కానీ అతడు అవిశ్వాసిలాగా ప్రవర్తించలేదు. 52వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా, దుష్టులు ఎంతకాలం ఉంటారు, వారికి తీర్పు చెయ్యి అని పాత నిబంధన ప్రార్థన ఆయన చేస్తూ వచ్చాడు. దోయేగుని శిక్షించే పని దావీదు దేవునికి అప్పగించుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. 25. ఇప్పుడు 3వ శత్రువు ఎవడు? వీడు నాబాలు. నాబాలు కథ ఏంటంటే, ఎంతకుముందు అయ్యా బాబు మేము గొడవలో ఉన్నాం, మేము నష్టపోతున్నాం, కాపాడండి అని ఏడిస్తే దావీదు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఈ రోజున దావీదుకి కొంత ఆహారం అవసరమైంది. నాబాలు దగ్గరికి వెళ్ళి, అయ్యా అడగండి, మనం ఆయనకి సహాయం చేసాం కదా, ఆయన మనకు రుణపడి ఉన్నాడు కాబట్టి ఆహారం ఇస్తాడేమో అడగండి అంటే ఎలా మాట్లాడాడు? దావీదు తెలీదా ఎవడో? ప్రాణాపాయంలో ఉండగా కాపాడేదే శత్రువుల చేతిలో నుండి. ఆ దావీదు ఎవడో తెలీదా? మొరటువాడు. దావీదు ఈ విషయం విని యుద్ధానికి బయలుదేరగా ఆయన భార్య అబీగయలు వారించింది. కానీ దావీదు వస్తున్నాడు అనగానే ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి. ఏమొచ్చి చచ్చిపోయాడు? దావీదు రాలేదు, ముట్టుకోలేదు, మాట కూడా అనలేదు. కొంతమందికి నోరు ఊరకనే ఉండదండి, అంటా ఉంటారు అలాగా. రెండురా చూసుకుందాం అంటాడు, వచ్చాకేముండదు. ఎవరు ముట్టుకోలేదు నామాల్ని. వాడి కాడు ఏమైపోయాడు? చనిపోయాడు, బిగిసుకుపోయి చచ్చిపోయాడండి. ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు అతని పట్ల వ్యవహరించిన తీరు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక తాలూకా. నేను మీకు ఒక కొత్త రకం శత్రువుని మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మీరు చూస్తే
అక్కడ ఇంకొకడు కనబడతాడు. అతడు ఎవడు అని అంటే అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎవరు? ఇంట్లో శత్రువా బయట శత్రువా? ఇది కథ. దావీదుకి శత్రువులను ఎదుర్కోవడంలో దేవుడు మరింత కఠినమైన పరీక్ష పెట్టాడు. అబ్షాలోము అనుకున్నాడు చాలా ఎత్తుగా ఉంటాడు, అందంగా ఉంటాడండి. అందువల్ల తన బాహ్య రూపాన్ని చూసుకుని మా నాన్న నన్నే రాజుగా చేసేస్తాడు అని ఊరకనే ఒక 50 మంది ఊళ్ళో ఖాళీగా ఉన్న కుర్రోళ్ళని తీసుకొచ్చి, ఒరేయ్ నా ముందు మీరు పరిగెత్తి అబ్షాలోము వెళ్తున్నాడు అని జై జయాలు కొట్టండిరా, కాబట్టి అలాగ అందరూ నన్ను రాజుగా అంగీకరిస్తాడు అని ఒక ప్లాన్ వేశాడు. రాజులను నిలబెట్టేది అబ్షాలోము కాదు, దావీదు కాదు, ఎవరు? దేవుడు. నిజానికి సొలొమోను రాజు కాబోతున్నాడు. ఇది దేవుని ప్లాన్, సార్వభౌముని సంకల్పం. అది అబ్షాలోము దాని లడ్డు తగులుతున్నాడు. తాను టెంపరీగా ఏదో సాధిస్తున్నాను అని అనుకున్నాడు. అబ్షాలోము దేవుని ప్రణాళిక ఎరగనివాడు. తనకు తోచింది, తనకు అనిపించింది, తనకు నచ్చింది, నేను అక్కడ ఇమడగలను, నేను చేయగలను అని మానవీయ కోణంలో ఆలోచించుకొని తిరుగుబాటుకు దిగినవాడు. పిల్లరా వినండి, ఈ అబ్షాలోము ఎవడు చంపుకున్నానే ఆ తల, ఆ జుట్టు చెట్టుకు చిక్కుకుని యోవాబు డైరెక్షన్లోనే బాణం వేసుకొట్టగా చచ్చిపోయాడు. ఇతని మరణానికి ముందు ఏం జరిగిందంటే, యోవాబు అబ్షాలోము మెత్తగా దావీదు మాట్లాడుతుంటాడు, ఇంటికి వచ్చాడు కానీ యెరూషలేము వచ్చాడు కానీ రాజును కలుసుకోలేదు అని. ఇక్కడ ఒక చిన్న పాఠం నేను చెప్పాలి. తిరుగుబాటు మానిపోయింది. ఇంకా అబ్షాలోము తాను రాజు అనటం లేదు, తనకు అర్థమైపోయింది దేవుని ప్రణాళిక వేరు, నా ప్రణాళిక వేరు అని వచ్చాడు. కానీ రాజుని కలవలేదు. అతడు తిరుగుబాటు చేసినోడు రాజు దగ్గరకు వచ్చి క్షమించమని ఏం చేయాలి? అడగాలి. అడగలేదండి. క్షమాపణ అడుగుట విశ్వాసికి తగినది. చిన్నతనం కాదది, పాపమును కడిగి వేసుకొనుట. అతడు తిరుగుబాటుదారుడిగానే ఉన్నాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు విలపిస్తున్నాడు, నా కుమారుడా నీ కుమారుడా నేను చనిపోయినా బాగుండును అంటున్నాడు. ఇది కొంచెం విచిత్రం. ఎలాంటి వాడు అబ్షాలోము? తిరుగుబాటుదారు. దావీదు జీవితంలో ఒక మచ్చ ఉందండి. రాజ్యాలు జయించాడు. దావీదు దేవుని కొరకై చాలా గొప్పగా బతికాడు, కానీ కుటుంబాన్ని కోల్పోయాడు. ఏ బ్యాడ్ ఫాదర్, ఏ ఫెయిల్యూర్డ్ ఫాదర్. కుటుంబాన్ని కోల్పోయాడు. బిడ్డలారా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాడు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించేవాడు. అమ్మాయిలు, అబ్బాయిలు, ఈనాడు 100 వివాహాల్లో 90 వివాహాలు సరికాని వివాహాలు. తల్లిదండ్రుల అంటే గౌరవం లేదు, సంఘం అంటే అసలే లేదు, దేవుడు అంటే అసలే లేదు. తిరుగుబాటుదారులుగా బిడ్డలు తయారైపోతున్న భయంకరమైన కాలం ఇది. మరొక శత్రువు, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, మొదటి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. చాలండి. మరొక శత్రువు యోవాబు. నిజానికి యోవాబు దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు. అతడు శత్రువు కాదు ఆరంభంలో, కానీ ఇతని గురించి ఒక మాట మనం జాగ్రత్తగా వినాలి. ఎలాంటోడు అని అంటే,
సంఘంలోనే ఉంటాడు, దావీదుతోనే ఉంటాడు, దావీదు పేరే చెప్తాడు, సొంత పనులు చక్కబెట్టుకుంటాడు. ఎవరు? ఒక సంఘటనే చెప్తాను, చాలా ఉన్నాయి, ఒకటే చెప్తాను. సౌలు చనిపోయాక అబ్నేరు ఖాళీ అయిపోయాడు. ఇష్బోషెతుకి అబ్నేరుకి కుదరలేదు. నేను ఇక దావీదు పక్షానికి వెళ్ళిపోతానని వచ్చాడు. వస్తే ప్రియులారా వినండి, దావీదు పక్షాన అబ్నేరు చేరుతున్నాడు అని యోవాబుకు వినబడింది, నచ్చలేదు. కాబట్టి యోవాబు రాగానే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా అబ్నేరు వచ్చాడు, సమాధాన పడ్డాడు, ఆయన వెళ్తున్నాడు అనగానే కోపం వచ్చింది యోవాబుకి. నిజానికి దావీదు మాట చెల్లుబాటు కావాలి. యోవాబు అబ్నేర్ని దావీదు పిలుస్తున్నాడు అని పిలిపించండి అని పిలిపించాడు. అబ్నేరు తెలియక వెళ్ళిపోమన్నాడు, మరలా రమ్మంటున్నాడు. సర్లే సమాధాన పడ్డాం కదా అని వస్తూ ఉంటుండగా హెబ్రోనులో యోవాబు అబ్నేరును చంపాడు. పాఠం ఏంటంటే, యోవాబులు దావీదు పేరు ఉపయోగిస్తారు, సొంత పనులు చక్కబెట్టుకుంటారు. ఉన్నామా అలాంటి వాళ్ళ? ఈనాడు దేవుని పేరు ఉపయోగిస్తూ సొంత పనులు చక్కబెట్టుకునేవాళ్ళు, దేవుని పేరు ఉపయోగిస్తూ, యేసు ప్రభు పేరు ఉపయోగిస్తూ సొంత పనులు నేర్చుకునేవారు. ఇది చాలా ప్రమాదం. ప్రియమైన సోదరి సోదరులారా, అబ్నేరు యోవాబు తమ్ముడైన ఆసాయేలును చంపాడు. అది మనస్సులో ఉంచుకున్నాడు, పగబట్టాడు. అందుకని అబ్నేరును ఆయన చంపాడు. చాలా విచారకరం. చాలా సంఘటనలు యోవాబు జీవితంలో ఉన్నాయి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభు పేరు చెప్పి మనము ఏమాత్రం కూడా మన సొంత పనులు చక్కబెట్టుకోకూడదు. యేసు ప్రభు దగ్గరికి నాణ్యాన్ని తీసుకుని వచ్చారు, ప్రభుని చిక్కుల్లో పెడదామని. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, ఇది జందాబెట్లో ఇయ్యాలా అని అడిగారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఈ పై ముద్ర, ఈ చేతి వ్రాత ఎవరిది అంటే కైసరిది అన్నారు. అలా అయితే కైసరిది కైసరికి, దేవునిది నెవర్ మిక్స్. జీవితంలో అమూల్యమైనవి ఉన్నాయి, దేవునివి దేవునికే ప్రతిష్ఠ చేయబడినవి, ఆయన కొరకు మాత్రమే. దేవునివి ఎన్నడూ మనం వాడకూడదు, ఆయన పేరును మన స్వప్రయోజనం కొరకై వాడకూడదు. యోవాబు చాలా విచారకరం. ఇంకిద్దరు ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఆయన మిత్రుల దగ్గరికి మనం వెళ్తామండి, క్లుప్తంగా చెప్పి దాటిపోతాను. షిమి, దావీదు వెళ్ళిపోతూ ఉంటుంటే షిమి అనేవాడు ఎంతగా దూషించాడు. సౌలు యొక్క బంధువు, చీపో చీపో అని దూషిస్తూ ఉంటుండగా దావీదు ఏమన్నాడు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు లేదా దేవుడు అనుమతించాడు, వాడు దూషిస్తున్నాడు. అన్నడే కానీ షిమి మీద అతడు నేరుగా చర్య తీసుకోలేదు. షిమిని ఆయన విడిచిపెట్టాడు. సొలొమోనుకు అప్పచెప్పాడు, వాడి సంగతి చూడు అని. మరొక శత్రువు షెబా. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది షెబా. వాని గురించి పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడంటే, ఈ షెబా అనేవాడు పనికి మాలినవాడు అని రాయించాడు. వాడు అన్నాడు, దావీదుతో మనకి భాగం లేదు, రండి తిరుగుబాటు చేద్దాం, దేశాన్ని అల్లకల్లోలం చేద్దాం. ఎంతగా తిరుగుబాటు చేసినా, దేశంలో అల్లరి రేపినా దావీదు అతని పట్ల చాలా జాగ్రత్తగా వహించాడు. అయితే అబేల్ బేత్ మెకా అనేవాళ్ళు అనే ఊరోళ్ళు షెబాను చంపారు. రైట్, వీళ్ళందరూ దావీదు యొక్క శత్రువులు. అలా అయితే మన పాఠం ఏంటంటే,
విశ్వాస జీవితంలో మనకు శత్రువులు ఉన్నారు. అపవాది కొంతమందిని రేపుతాడు. ఈనాడు క్రైస్తవులకు ఎక్కువ మంది శత్రువులు అయ్యారు. అపవాది రేపుతాడు. మరి మన శత్రువుల పట్ల మనం ఏం చేయాలి? క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అని రోడ్ల మీద తిరగాల? ప్రభు ముందే చెప్పాడు, ఈ లోకములో మీకేం కలుగుతుంది? నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే దేవుని వాక్యం నీకు వద్దు అంటున్నావు అని అర్థం. జాగ్రత్త. ఈ కాలనీలో పరిశుద్ధ దేవుని మందిరం, రక్షించబడిన వారి సమూహం, సంఘము, దేవుని పిల్లలు శ్రమను, నిందను, వేదనను, హింసను భరించటానికి మనకు అనుమతించబడ్డాం. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేనేం చేశాను? లోకాన్ని జయించాను. కొన్ని రోజులు ఈ ఇబ్బంది తప్పదు, ఈ హింస తప్పదు, ఈ అన్యాయం తప్పదు, ఈ వేదన తప్పదు. దావీదు శత్రువుల పట్ల ఎలాగున ఈనాడు యూట్యూబ్లో పాస్టర్లు దెబ్బలాడి చూస్తుంటే వీళ్ళు అసలు బయలుదేరారా లేదా అని అనిపిస్తుంది. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. ఇది దావీదు యొక్క శత్రువులు. తర్వాత రెండవ పాఠం ఏంటంటే దావీదు యొక్క యోధులు, ద మైటీ మెన్. క్లుప్తంగా చెప్పేస్తా. దావీదు యొక్క ఆర్మీ 3 అంచెలుగా ఉంటుంది. మొదటి స్థాయిలో 3 మహాయోధులు ఉంటారు, 3 ఆర్మీ జనరల్స్. ఆ తర్వాత 30 మంది అంచెల వ్యూహం, ఆ తర్వాత అనేక మంది శూరులు. దావీదు యొక్క యోధులు. సంఘము కూడా యోధులతో పోల్చి చెప్పబడి, దావీదుకు యోధులు ఉన్నట్లుగా మన ప్రభువైన యేసు క్రీస్తుకి ఈ లోకంలో యోధులు ఉన్నారు. ఉరకనే 1-2 జ్ఞాపకం చేస్తాను. ఎపఫ్రా గురించి చెప్తున్నాడు కొలస్సే పత్రికలో. అతడు ప్రార్థనలో మీ విషయమై ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. పోరాడే వాళ్ళు ఎవరు? యోధులే. ఈ సంఘములో యోధులు కావాలి. యోధులు అంటే బస్తీ మీద సవాలని రోడ్ల మీద గొడవకు దిగేవాళ్ళు కాదు, ప్రార్థనలో పోరాడేవారు, ప్రార్థనలో అపవాది సమూహంతో పోరాడేవాళ్ళు. అన్న మీకు ప్రార్థనా కూటమి ఉంది కదా వారంలో, ఎప్పుడు? శనివారం అనుకుందాం. ఎంతమంది వస్తారన్న ప్రార్థన కూటానికి? ఎక్కువ తక్కువ? ఎక్కువ అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమో కాదు, ఒక రోజు వస్తానైతే. నరసరావుపేటలో ఒక దేవుని దాసుడు ఉండేవాడు. ఆయన్ని ఒక యవనస్తుడు అన్నాడట, అయ్యా మీ సంఘం ఎంత పెద్దదంటే, అయ్యా మా సంఘం 300 మంది అన్నాడు. అలాగండి అని కొద్దిసేపు అయ్యాక ఆరాధన రొట్టె విరిచే కూటంలో ఎంతమంది అంటే 300 మంది. మరి బైబిల్ స్టడీ ఉందా? ఎందుకు లేదు, ఉంది. ఎంతమంది వస్తారు అని అంటే ఆ పక్కన 0 తీసేయమన్నాడట. ఎంతమంది అయ్యారు? 30. అలాగండి అని కొద్దిసేపు అయ్యాక ప్రార్థన కూటమి ఉందా? ఉంది. ఎంతమంది వస్తారంటే ఆ పక్కన 0 తీసేయమన్నాడు. ఎంతమంది? దేవుని దాసుడు, ఆయన భార్య, ఆయన కొడుకు, కూతురు, లేకపోతే సంఘ పెద్దలు 1-2 అంతే. మీరు చెప్తున్నారు కానీ ఏదో కూటం చెప్పేస్తున్నట్టున్నాడు ఆయన. ప్రార్థనా కూటాలు ఈ దినాల్లో నిర్లక్ష్యం చేయబడ్డాయి. మీ దగ్గర అది సజీవంగా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా యోధులేరి గంటల తరబడి తల్లులారా బిడ్డల కొరకే ప్రార్థించేవాళ్ళు కావాలి. తండ్రులారా కుటుంబాల కొరకే ప్రార్థించేవాళ్ళు కావాలి. ప్రార్థనా యోధులు కావాలి. పరమగీత గ్రంథములో చెప్తూ వచ్చాడు, ఆమె అరణ్యము గుండా వస్తూ ఉంటుండగా ఆ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని చెప్పాడు.
కదులుతూ ఉంటుండగా యుద్ధ యోధులు ఆమె చుట్టూ ఉన్నారు. సంఘానికి ఈనాడు యోధులు కావాలి, డిబేట్లు చేసేవాళ్ళు కాదు, బహిరంగంగా పోరాటానికి దిగేవారు కాదు. దేవుని దాసుడు చార్లెస్ స్పర్జన్ గారు ఆయన అన్నాడు, దేవుని మహాసైన్యం మోకాళ్ళ మీద ఉంది అన్నాడు. దేవుని మహాసైన్యం ఈ చీకటి లోకములో సువార్త ప్రకటించబడాలి, ఈ చీకటి లోకములో మన కుటుంబాలు దీవించబడాలి, ఆయన మహిమ కొరకే నిలబడాలి. ప్రార్థన యోధులు కావాలి. హెబ్రీ పత్రిక 11లో విశ్వాస వీరుని మనం చూస్తున్నాం. వెలి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడిచిన వారు కావాలి. ఉన్నారా యోధులు? కేవలం కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయేవారేనా? మన 3 శత్రువులు ఉన్నారు. శరీరంతో పోరాడే వాళ్ళు కావాలి, లోకముతో పోరాడే వాళ్ళు కావాలి, లోకనాథులతో పోరాడే వాళ్ళు కావాలి. ఉన్నారా? అపవాది సంఘాన్ని చూసి భయపడుతూ ఉన్నాడా? అపవాది 2 పనులు చేస్తాడు. మనకి ఎదురుగుండా వచ్చి పోరాడతాడు. వాడి వల్ల కాలేదనుకోండి, మనతో జాయిన్ అయిపోతాడు. ఆడు బాప్తిజం తీసేసుకుంటాడు ఏదో రోజు. ఎందుకని? బయట నుంచి కొట్టలేడు కాబట్టి. ఎక్కడి నుంచి కొట్టాలి? ఈనాడు సంఘాలలో చొరబడిన అపవాది. బ్రదర్ అండ్ సంఘాల్లో 3 ముఖ్యులు చాలా మంది ఉన్నారు. దానిలో జార్జ్ ముల్లర్, జాన్ నెల్సన్ డార్బీ, ఆర్సి చాప్మన్. ఆర్సి చాప్మన్ గారు చెప్పారు ఈ కొటేషన్. ఆయన ఏమన్నాడంటే, ఆయన నిద్రపోతున్నాడట, ఒక మనసులోకి ఏదో ఆలోచన వస్తే ఇలా అన్నాడట, సంఘమా సంఘమా నువ్వెక్కడున్నావు అంటే ఒక సమాధానం వచ్చిందంట, సంఘము ఉన్నది లోకములో ఉన్నది. కొద్దిసేపు అయ్యాక మళ్ళా ఆలోచన, లోకమా లోకమా నువ్వెక్కడున్నావంటే ఈ లోకం అంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇక్కడే ఉన్నారా? సంఘంలోనికి వచ్చింది. లోకం ఎక్కడుంది ఇప్పుడు? సంఘం. ఈ 3 రాత్రులు మాతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొని మనను ప్రభువులో నడిపించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు జాన్ డేవిడ్ గారికి, అలాగే జాన్ లీ గారికి కూడా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని యొక్క దయను బట్టి కొంతమంది యవ్వన బిడ్డలు రక్షణ పొందుకోవడానికి వారు తీర్మానం చేసుకుని ప్రభు సాక్షులుగా జీవించడానికి దేవుడు కృప చూపించాడు. మొదటి దినము కొంచెం గలిబిలి వాతావరణం ప్రార్థన అయిన తర్వాత జరిగినప్పటికీ దేవుడు 2 రాత్రులు కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకుని చక్కగా కార్యక్రమం జరగడానికి, అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ప్రభు సహాయం చేశారు. అది మా ఆహ్వానాన్ని అంగీకరించి కూడా ఆయా స్థలాల నుంచి మా మధ్యలోకి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా, కోడవల్లి దేవిస్తారు వారి సంఘానికి, అలాగే బల్లిపాడు జయనందం గారు వారి సంఘానికి, అలాగే రేలింగి ఎమ్మిపేట వారి సంఘానికి, పెద్దలకు దైవజనులకు కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే స్థానికంగా కొన్నేపాడు, అలాగే ఈ రాత్రి పైడిపదు, ఇంకా మన మధ్యలోకి వచ్చినటువంటి స్థానిక దేవుని యొక్క బిడ్డలు, వారితో కలిసి మనము కూడా అనేక సార్లు పాలు పంచుకొని ఒకే వేదికలో ప్రభు సందులో దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి వాక్యం అనుగ్రహించిన సాటి సంఘం అనేటువంటి లోదరాన్ సంఘం వారికి, అలాగే ప్రవచన దేవుని సంఘం వారికి, బైబిల్ మిషన్లో చూసినటువంటి వారికి, గుమ్మంపాడులో క్రీస్తు సువార్త సంఘం వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 రాత్రులు మా సంఘం కొరకు దేవుడు చక్కటి వాక్య సందేశాన్ని దైవజనులు ఇచ్చారు.
కొంతమంది బిడ్డలు రక్షించబడ్డారు. ఇంకా చాలామంది బిడ్డలు రక్షణ అనుభవంలోకి రావాలి అని మేము ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మా సంఘం కొరకు కూడా మీరందరూ ప్రార్థించాలని, అలాగే మీ సంఘాల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కడవరి కాలంలో దేవుని యొక్క బిడ్డలుగా మనమందరము దేవుని ప్రేమను గుర్తిరిగి దేవుని కొరకు ఇచ్చుటలో కానివ్వండి, ప్రభు సందు నడుచుటలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ప్రభువులు ఎదగాలి అని ఈ రాత్రి చక్కటి సందేశాన్ని దైవజనులు మనకిచ్చారు. కనుక అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంతోషంలో ఆనందములు అందరూ సాగిపోవడానికి దేవాది దేవుడు కృప చూపించాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు మా యొక్క ఈ కార్యక్రమాలకు ప్రేమతో మేము ఆర్కెస్ట్రాగా లేకపోతే కీబోర్డ్గా ప్రభు యొక్క సన్నిధిలో జార్జిమల్ల గారిని అడిగినప్పుడు వారు ప్రేమతో అంగీకరించి ఈ 3 రోజులు మాతో కలిసి దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతించడానికి, వారే కాకుండా వారి బృందంతో కలిసి మా మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. వారికి కూడా మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే ఈ కార్యక్రమాలు, ఈ దైవజనులను పిలుచుటలో నేను చాలామంది బిడ్డలను అడిగాను. అయ్యా, ఎవరైతే మాకు మంచి వాక్యాన్ని అందిస్తారు అని చాలామంది అడిగినప్పుడు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ మాట్లాడేటువంటి సందర్భాల్లో చాలామంది సలహాలు నేను తీసుకున్నాను. కానీ అందులో నాకు ఇష్టమైనది ఏంటంటే, మా మేనల్డ్ గారు ఫోటోగ్రాఫర్ గారండి, ఆయన మన మధ్యలో ఉన్నారు. నాగబాబు గారు వారిని అడిగినప్పుడు కొన్ని విషయాలు వారు జ్ఞాపకం చేశారు. వారి యొక్క మాటను బట్టి నేను ఫోన్ నెంబర్లు తీసుకుని వారు నేను కలిసి దైవజనులతో మాట్లాడినప్పుడు దైవజనులు చక్కటి డేట్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మాకు ఈ పరిచర్యలో ఈ రీతిగా సహకరించినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెండాలం ఎప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు మా పిల్లలు. ఈ పెండాలం వేసేటప్పుడు కర్రలు తీసుకురావడానికి మరలా ఇవ్వడానికి మా యూత్ వారు చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ ఈసారి దేవుని మహాదయని బట్టి పెండాలం ఆ కర్రలు తీసుకురావడానికి అవసరం లేకుండా మా బావగారు అలాగే నవీన వారి నాన్నగారు ఇంచుమించు 45,000 రూపాయలు అనుకుంటండి, మరి ఇంకా ఎక్కువైనాయో నాకు తెలియదు. కానీ నాకు వచ్చిన వరకు 45,000 రూపాయలు ఈ స్తంభాల కొరకు, ఈ స్తంభాల కొరకు, ఐరన్ పోల్స్ కొరకు వారు ఇవ్వడం జరిగింది. ఎంత అయినప్పటికీ నేనే ఇస్తాను, మీరు చేసుకోండి అని ముందుగా వారు మాట ఇచ్చి, అదే రీతిగా ఈ కార్యక్రమానికి ఎంత మీరందరూ చక్కగా కూర్చోవడానికి, ఫ్యాన్లు బిగించడానికి, చక్కటి వాతావరణంలో దేవుని వాక్యం వినడానికి ఈ చక్కటి ప్రయత్నంలో వారు కూడా సహకరించారు. వారికి వారి కుటుంబానికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ఆయా రీతులుగా ఆర్థికంగా కూడా చాలామంది బిడ్డలు సహకరించారు. కానీ ఆ విషయాలన్నీ నేను చెప్పలేను కానండి, వారందరికీ కూడా మా సంఘం తరపున, మా కుటుంబాల తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఈ రాత్రి కూడా చక్కటి భోజనాలు మా యూత్ వారు ఏర్పాటు చేశారండి. ప్రతి సంఘం వారు బయట భోజనం చేయొచ్చండి, వారికి మీ బబ్బీగా మీకు ఏర్పాటు చేశారు. అలాగే దైవజనులకు మాత్రము కొంచెం లోపల ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించి ఆ రీతిగా భోజనం చేసి తిరిగి సంతోషంగా మీ గ్రామాలకు, మీ యొక్క గృహాలకు వెళ్ళాలని ప్రభు సందులో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి నెహ్రూ గారు వారు ప్రార్థన చేస్తారండి. ఆ తర్వాత ఆశీర్వాదాలు తీసుకుని తిరిగి మన గృహాలకు వెళ్ళడానికి సిద్ధపడతామండి. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తాం. లోదాలను చేర్చి సిఆర్ గారండి, వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్య కార్యాల ప్రభావ గడిచిన 2 దినాలు, ఈ దినాన్ని కూడా ప్రభావ మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని మీరు సెలవిచ్చిన రీతిగా మీ దాసుల ప్రభావ, మీ యొక్క విశ్వాసులు ప్రయాసపడుతూ ప్రభావ ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, దైవజనులను బట్టి నేను మీకు వందనాలు. గడిచిన 2 దినాల్లో ప్రభావ మీ దాసుల ప్రభావ జాన్ డేవిడ్ గారు
చక్కటి రీతిలో ఆడబడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడా ఈ 3వ దినమున ప్రభావ జానవి గారు కూడా ప్రభావ మీ కృప జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి ఎవరు శత్రువు ఎవరు మిత్రులు మనం ఎలాగో ఉన్నారని ప్రభావ మీ దాసుల ద్వారాగా సంఘానికి శ్రేష్టమైన మాటలను వెల్లడిపరిచిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఎదువారు మాత్రమే ఉండి మేము మోసపరుచుకోకుండా వాక్యానుసారమైన జీవితం అందరము జీవించి ఈ భూమి మీద ప్రభావ మీ నామానికి నమ్మకరముగాను క్రీస్తు ప్రభుల వారి సువాసనగా మేమందరం ఉన్నట్టుకు తండ్రి కృప దయచేయని ప్రార్థిస్తున్నాము. ఈ రాజ్య సువార్తకి తండ్రి ప్రయాసపడిన ప్రతి కుటుంబమున ప్రభు ప్రతి విశ్వాసని ప్రభా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభువునందు మా ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి. ఈ కూటికలకు ప్రభావ ఈ యొక్క మీటింగ్లకు ప్రభావ ఎవరైతే ధారాళముగా ప్రభావ తండ్రి నేను వారు కష్టపడి ప్రభు ఈ పని జరిగించారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల ప్రభు మీ ఆశలు మరొక్కసారి తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాము. వారి బ్రతుకు దినములన్నింటిలో అనేకుల్ని మీ వైపు త్రిపుటకు ప్రభు మీ సేవకులకు ప్రభు కృపను దయచేయండి. మీరు పిలిచిన వారికి సామర్థ్యంలో కూడా మీరు అనుగ్రహించే దేవుడిగా మీరు నుండి ప్రభు మీ సేవకులు మా మధ్యన బలముగా వాడుకున్నందుకు మరొక్కసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువారు రక్షకుడైన యేసు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ అపారమైనటువంటి ప్రేమ చేత కృప చేత నీ కనికరము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ చేసిన మేళ్లకు ప్రభా ఏమిచ్చి మీరు రుణము తీర్చగలము తండ్రి. అయా నీ సందులు కన్నీళ్లు కాచిన ప్రతి కన్నీటి బట్టిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వాతావరణ విషయంలో ప్రభా యవన బిడ్డల విషయంలో ప్రభా నీ సందులు ప్రార్థించినప్పుడు అనేక మంది బిడ్డలు ప్రభా హృదయాలు మీరు కదిలించారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీరు చేసిన కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాతో కలిసి అనేకమైన సంఘ బిడ్డలు ప్రభా వారు సంఘములతో కలిసి స్థలానికి వచ్చారు ప్రభా. ఈ 3 రాత్రులు కూడా మాతో కలిసి ఉండడానికి మీరు ఇచ్చిన వారికి ఇచ్చిన మంచి తలంపులు బట్టి మంచి ప్రేమను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారందరినీ దీవించండి, ఆస్వాదించండి, సమాధానంతో వారిని పంపించండి ప్రభా, ఆనందముతో పంపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్థానిక సంఘాన్ని కూడా మీరు దీవించండి. ఆయా రీతులుగా ప్రత్యేకంగా ప్రయాసమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రత్యక్షముగా పరోక్షముగా ఎంతో మంది బిడ్డలు ప్రభా ప్రయాసపడ్డారు ప్రభా. అయ్యా రాత్రనక పగలనక ఈ పనులలో విస్తారమైన పనులలో ప్రయాసపడిన వారి ప్రయాసను ప్రభా మీరు ఎరిగిన దేవుడు కనుక నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని మేలైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగించమని దేవ. ఈ కార్యక్రమాల కొరకు ఎవరైతే తమ గుప్పిని విప్పి సహకరించారో వారందరికీ రావాల్సినటువంటి 300 ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామములు అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదరని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఘనపరిచి స్తుతించి వారందరినీ మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి చేదు మనందరికీ ఈ 3 దినాలు చక్కటి వర్తమానం అందించిన దైవజనులకును వారి ప్రయాణములకును చేతులు మనందరికీ మన సంఘములకును ఈ లోకంలో సకల పరిశుద్ధులకును ఆయా సంఘముల దైవజనులకు వారి కుటుంబాలకు ఇప్పుడు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి సదా తోడైన నడిపించునుగాక. అందరికీ వందనాలండి. అందరూ భోజనం చేసి వెళ్ళాలండి.